త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోడీ సమావేశం, తాజా పరిస్థితులపై చర్చ. కాసేపట్లో రక్షణ శాఖ ప్రెస్ మీట్. కాల్పుల విరమణ తర్వాత దాడులపై వివరణ ఇచ్చే అవకాశం. రేపు ఇండియా పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలు. ఇరు దేశాల మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్స్ భేటీ. కాల్పుల విరమణకే పరిమితం కానున్న డిస్కషన్స్. బార్మర్ జైసల్మేర్ సరిహద్దు ప్రశాంతం. భూర్తియాలో శిథిలాలు గుర్తించిన సైన్యం. స్పాట్ ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకున్న ఇండియన్ ఆర్మీ. జమ్మూ కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు. తెల్లవారుజాము నుంచి కనిపించని డ్రోన్లు, మిసైళ్ల దాడులు. పాక్ అటాక్స్తో కొన్ని రోజులుగా సరిహద్దుల్లో టెన్షన్. అమృత్సర్లో రెడ్ అలర్ట్ ఎత్తివేత. సామాన్య స్థితిలోకి వచ్చిన సిటీ. స్వర్ణ దేవాలయానికి భారీగా వస్తున్న భక్తులు. జమ్మూ కాశ్మీర్లో పలుచోట్ల ఎన్ఐఏ దాడులు. సోఫియాన్, పుల్వామా, కుల్గాంలో స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోదాలు. ఉగ్రవాదులకు ఫండింగ్ చేస్తున్న వారి ఇళ్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు. మురళీనాయక్ కుటుంబానికి సర్కారు అండ. 50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన లోకేష్. ఇంటి నిర్మాణం కోసం 300 గజాల స్థలం ఇస్తామన్న మంత్రి. ఏపీ లిక్కర్ కేసులో సిట్ విచారణ వేగవంతం. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ కోసం గాలింపు. ఇవాళ విచారణకు రావాలని ముగ్గురికి నోటీసులు. తిరుమలలో పెరిగిన రద్దీ. 21 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 10 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2,67,00,000. బాపట్ల జిల్లా పేరాలలో వాసవి అమ్మవారి ఉత్సవాలు. వైభవంగా పునఃప్రతిష్ఠ, కుంభాభిషేకం. భారీగా తరలివచ్చిన భక్తులు. ఏపీలో మండుతున్న ఎండలు. అల్లూరి, అనకాపల్లిలో తీవ్ర వడగాల్పులు. తిరుపతిలో అత్యధికంగా 41 డిగ్రీల టెంపరేచర్.